హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అనే చాప్టర్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు సైన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అనేది నేర్చుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. సో చూడండి అమ్మా, ఈ టేబుల్లో ఏమున్నాయి? సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కొసికెన్ టీటా, సీకెన్ టీటా, కాట్ టీటా, 6 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కదా. సో వాటి యొక్క వాల్యూస్ డిఫరెంట్ యాంగిల్స్ దగ్గర ఏ విధంగా ఉన్నాయి అనేది ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటి గురించి కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేయడం జరిగిందమ్మా. ఎవరైనా ఆ క్లాసెస్ చూడని వాళ్ళు ఉంటే గనక సో లింక్ ఇక్కడ ఐ ట్యాబ్లో ఇస్తున్నాను, చూడండి అమ్మా. ఓకేనా? సో ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేస్తున్నామమ్మా? సైన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ డిస్కస్ చేస్తున్నాం. సో మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 6 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఏంటవి? సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, టాన్ ఎక్స్, కాట్ ఎక్స్, కొసికెంట్ ఎక్స్, సీకెంట్ ఎక్స్. ఈ విధంగా 6 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా. వీటి యొక్క సైన్స్ ఏ విధంగా ఉంటాయో డిస్కస్ చేస్తాం. అంటే మనం యాంగిల్ అనేది ఏదైనా తీసుకున్నప్పుడు ఆ యాంగిల్ దగ్గర ఆ ఫంక్షన్ యొక్క సైన్ పాజిటివ్ అవుతుందా లేదా నెగిటివ్ అవుతుందా అనేది ఏ విధంగా చెప్పాలో ఈరోజు క్లాస్లో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఒక యూనిట్ సర్కిల్ అనేది కన్సిడర్ చేయండి అమ్మా. చూడండి, ఈ విధంగా ఎక్స్ యాక్సిస్ కన్సిడర్ చేశాను అండ్ ఈ విధంగా వై యాక్సిస్ అనేది కన్సిడర్ చేశాను. ఓకే, ఎక్స్ ఓ ఎక్స్ డాష్, వై ఓ వై డాష్. ఓకే, సో యూనిట్ సర్కిల్ అంటే ఏంటమ్మా మీనింగ్? యూనిట్ సర్కిల్ అంటే రేడియస్ అనేది 1 అవుతుందని. ఓకేనా? రేడియస్ అనేది 1 అవుతుంది. అంటే చూడండి, ఓ నుంచి 1 రేడియస్ ఉండేటట్టు ఒక సర్కిల్ కన్సిడర్ చేద్దాం. ఓఎక్స్ డేస్ మీద ఉండేవన్నీ ఏంటి? నెగిటివ్. అలాగే ఓ వై మీద ఉండే పాజిటివ్ 1, ఓ వై డాష్ మైనస్. సో 1 రేడియస్ ఉండేటట్టు ఈ విధంగా ఒక సర్కిల్ అనేది కన్సిడర్ చేశాను. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ఈ సర్కిల్ ఓఎక్స్ని ఏ అనే పాయింట్ దగ్గర, ఓవైని బి అనే పాయింట్ దగ్గర, ఓఎక్స్ డాష్ని సి అనే పాయింట్ దగ్గర, నెక్స్ట్ ఓవై డాష్ని డి అనే పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. ఏ యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయమ్మా? ఇక్కడ ఎంత డిస్టెన్స్లో ఉంది? వై యాక్సిస్ నుంచి 1 యూనిట్ డిస్టెన్స్లో ఉంది, అంటే 1,0 అవుతుంది. అండ్ బి యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి? వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ 0 అవుతుంది. అండ్ వై కోఆర్డినేట్ ఎంత అవుతుంది? ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది? 1 యూనిట్ డిస్టెన్స్, 0,1 అవుతుంది. సి అనేది ఏమవుతుంది? ఎక్స్ కోఆర్డినేట్ -1 అవుతుంది, వై కోఆర్డినేట్ 0 అవుతుంది. డి అనే పాయింట్ ఏమవుతుందమ్మా? 0,-1 అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా ఏబిసిడి పాయింట్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? ఎంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు నేను సర్కిల్ మీద ఒక పాయింట్ పి అనేది కన్సిడర్ చేస్తున్నాను. ఇక్కడ పి అనేది ఏ విధంగా కన్సిడర్ చేస్తున్నానంటే ఏ కామా బి అని కన్సిడర్ చేశాను. సో సెంటర్ నుంచి సర్కిల్ మీద ఉండే పాయింట్కి డిస్టెన్స్ ఏమవుతుంది? రేడియస్ కదా. ఇక్కడ రేడియస్ ఎంత? 1 అని తీసుకున్నా. ఓకే, అండ్ ఇప్పుడు ఏదైనా పాయింట్ ఈ విధంగా ఉంది అంటే XY ప్లేన్లో ఆ పాయింట్ని మనం ఏ విధంగా లొకేట్ చేస్తామమ్మా? ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి? ఏ. అంటే వై యాక్సిస్ నుంచి పి అనే పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉన్నట్టు? ఏ యూనిట్స్ డిస్టెన్స్లో ఉన్నట్టు. అండ్ ఇక్కడ వై కోఆర్డినేట్ ఏంటి? బి. అంటే ఎక్స్ యాక్సిస్ నుంచి ఆ పి అనే పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉన్నట్టు? బి యూనిట్స్ డిస్టెన్స్లో ఉన్నట్టు. ఇప్పుడు పి నుంచి ఎక్స్ యాక్సిస్ మీదకి డ్రా చేసిన పర్పెండిక్యులర్ ఎమ్ అని, పి నుంచి వై యాక్సిస్ మీదకి డ్రా చేసిన పర్పెండిక్యులర్ ఎన్ అని తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పిఎన్ ఏదైతే ఉందో అది ఓఎంకి ప్యారలల్గానేనా ఉంది? అంటే పిఎన్ ఈక్వల్ టు ఓఎం అవుతుంది కాబట్టి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది? ఓఎం అనేది ఏ అవుతుంది. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? అయితే ట్రయాంగిల్ ఓఎంపి అనేది ఏంటమ్మా? ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అంతేనా? అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉన్నప్పుడు మనం రేషియోస్ ఏ విధంగా చేస్తాము? సైన్ ఎక్స్ అంటే ఏమవుతుందమ్మా? ఆపోజిట్ సైడ్ టు ఎక్స్ బై హైపోటెనస్ అవుతుంది. ఇక్కడ సపోజ్ నేను ఎక్స్ యాక్సిస్ నుంచి ఈ విధంగా ఓపీ అనేది ఎక్స్ రేడియన్స్ యాంగిల్ చేస్తుంది అనుకోండి, ఈ ఎక్స్కి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? ఎంపీ అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది. అండ్ హైపోటెనస్ ఏమవుతుందమ్మా? ఓపీ అనేది హైపోటెనస్. ఇక్కడ ఎంపీ వాల్యూ బి, ఓపీ అంటే ఏంటి? రేడియస్ 1 అవుతుంది కదా. సో ఏమైంది? సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు b/1 అంటే బి అయింది. అదేవిధంగా కాస్ ఎక్స్ ఏ విధంగా ఉంటుంది? ఎడ్జసెంట్ సైడ్ టు ఎక్స్ బై హైపోటెనస్.
ఓకేనా. ఇక్కడ ఎక్స్కి ఎడ్జసెంట్ సైడ్ ఏముంది, ఓఎం అనేది ఎడ్జసెంట్ సైడ్, హైపోటెనస్ అనేది ఓపీ అవుతుంది. ఓఎం వాల్యూ ఏంటి, ఏ, ఓపీ అనేది రేడియస్, అంటే ఏమవుతుంది 1 కదా, a/1. సో కాస్ ఎక్స్ ఈక్వల్ టు ఏమైందమ్మా, ఏ అయ్యింది. ఓకేనా, ఇంతవరకు తెలిసింది. కాస్ ఎక్స్ అనేది ఈక్వల్ టు ఏ ఫర్ ఎవ్రీ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. అంటే మీరు ఎక్స్ అనేది ఎన్ని రేడియన్స్ తీసుకున్నా సరే కాస్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, ఏ అవుతుంది. అండ్ సైన్ ఎక్స్ కూడా ఏమవుతుంది, బి అవుతుంది ఫర్ ఎవ్రీ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఎక్స్ అనేది ఏ యాంగిల్ తీసుకున్నా. మరి టాన్ ఎక్స్ అనేది ఏమవుతుందమ్మా, టాన్ ఎక్స్ అంటే ఏమని రాయొచ్చు, సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అని రాయొచ్చు. ఓకేనా, సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అని రాయొచ్చు. అయితే ఇప్పుడు టాన్ ఎక్స్ డిఫైన్ అవ్వాలి అంటే ఎక్స్ యొక్క వాల్యూస్ ఏ విధంగా ఉండాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టాన్ ఎక్స్ అనేది ఏ విధంగా ఉందమ్మా, ఫ్రాక్షన్లో ఉంది. అంటే అక్కడ డినామినేటర్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఓకేనా, ఎప్పుడైనా ఫ్రాక్షన్స్లో ఇచ్చిన ఫంక్షన్ డిఫైన్ అవ్వాలి అంటే డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇక్కడ డినామినేటర్ ఏంటి, కాస్ ఎక్స్. కాస్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. మరి కాస్ ఎక్స్ అనేది ఎప్పుడు 0 అవుతుందని తెలుసు మనకి, ఎక్స్ వాల్యూ అనేది π/2, 3π/2, 5π/2 ఈ విధంగా ఉన్నప్పుడు కాస్ ఎక్స్ అనేది 0 అవుతుంది. అంటే ఏ విధంగా ఉంటుంది ఎక్స్ అనేది 2n+1 π/2 ఫామ్లో ఉన్నప్పుడు. అయితే ఇక్కడ కాస్ ఎక్స్ అనేది నాట్ ఈక్వల్ టు 0 కదా అవ్వాలి. అంటే ఖచ్చితంగా ఎక్స్ ఏమవ్వాలి, నాట్ ఈక్వల్ టు 2n+1 π/2 అవ్వాలి. అంటే ఇక్కడ టాన్ ఎక్స్ అనేది ఎప్పుడు డిఫైన్ అవుతుందమ్మా, ఎక్స్ అనేది ఏదైనా రియల్ నెంబర్ తీసుకోండి, టాన్ ఎక్స్ని డిఫైన్ చేయొచ్చు, ఎక్సెప్ట్ ఎక్స్ అనేది నాట్ ఈక్వల్ టు 2n+1 π/2 అవ్వాలి. ఓకేనా, అర్థమైందా. అదేవిధంగా కాట్ ఎక్స్ అంటే ఏం తెలుసమ్మా, కాట్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ అని తెలుసు కదా. కాట్ ఎక్స్ అంటే ఏం తెలుసు, కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ అని తెలుసు. అండ్ ఇక్కడ కాట్ ఎక్స్ అనేది డిఫైన్ అవ్వాలంటే ఏ విధంగా ఉంది, కాట్ ఎక్స్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్, డినామినేటర్లో ఏముంది సైన్ ఎక్స్. సైన్ ఎక్స్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. మరి మనకి సైన్ ఎక్స్ అనేది ఎప్పుడు 0 అవుతుందమ్మా, ఎక్స్ ఈక్వల్ టు 0 అయినప్పుడు, పై అయినప్పుడు, 2π అయినప్పుడు, 3π అయినప్పుడు, ఈ విధంగా ఉన్నప్పుడు. అంటే ఎక్స్ అనేది ఈక్వల్ టు nπ అయినప్పుడు సైన్ ఎక్స్ అనేది ఏమవుతుంది 0 అవుతుంది. కానీ కాట్ ఎక్స్ డిఫైన్ అవ్వాలి అంటే సైన్ ఎక్స్ అనేది నాన్-జీరో అవ్వాలి కదా. సైన్ ఎక్స్ అనేది నాన్-జీరో అవ్వాలి అంటే అక్కడ ఎక్స్ అనేది నాట్ ఈక్వల్ టు nπ అవ్వాలి. అర్థమవుతుందా. సో కాట్ ఎక్స్ అనేది ఎప్పుడు డిఫైన్ అవుతుందమ్మా, ఎక్స్ నాట్ ఈక్వల్ టు nπ దగ్గర డిఫైన్ అవుతుంది. ఓకేనా, అర్థమవుతుందా. అదేవిధంగా కొసికెంట్ ఎక్స్ సీకెంట్ ఎక్స్ గమనించండి. కొసికెంట్ ఎక్స్ అంటే ఏంటి, 1/sin x అని రాయొచ్చు. సో ఇక్కడ డినామినేటర్లో sin x ఉంది. sin x అనేది నాన్-జీరో అవ్వాలి అంటే ఖచ్చితంగా x అనేది నాట్ ఈక్వల్ టు nπ అవ్వాలి. ఇక్కడ చెప్పాం కదా కాట్ ఎక్స్ దగ్గర. అదేవిధంగా సీకెంట్ ఎక్స్ అంటే ఏం తెలుసు, 1/cos x. ఇక్కడ డినామినేటర్లో ఉంది cos x ఉంది. సో cos x అనేది నాన్-జీరో అవ్వాలి అంటే అక్కడ x అనేది నాట్ ఈక్వల్ టు 2n+1 π/2 అవ్వాలి. ఓకేనా, ఇంతవరకు అన్నీ అర్థమయ్యాయి కదమ్మా. సో tan x అంటే ఏమవుతుందమ్మా, sin x బై cos x. sin x అంటే b కదా, cos x అంటే a, b/a అవుతుంది. cot x అంటే ఏమవుతుంది, cos x a, sin x b, a/b అవుతుంది. cosecant x ఏంటి, 1/sin x అంటే 1/b అవుతుంది. secant x అంటే 1/cos x, 1/a అవుతుంది. ఓకే, ఇంతవరకు అర్థమైందా. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు P అనే పాయింట్ ఇక్కడ ఉందమ్మా. ఈ పాయింట్ని మీరు ఈ సర్కిల్ మీద ఎక్కడ తీసుకున్నా సరే ఆ P యొక్క కోఆర్డినేట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయమ్మా. ఈ సర్కిల్ మీద ఎక్కడ తీసుకున్నా P యొక్క కోఆర్డినేట్స్, ఎక్స్ కోఆర్డినేట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎక్స్ కోఆర్డినేట్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద కదా. సో ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయమ్మా, ఈ సర్కిల్ యొక్క రేంజ్ -1 to 1. అంటే ఏ యొక్క రేంజ్ అనేది ఏ విధంగా ఉంటుంది, -1 < a < 1 అవుతుంది. నెక్స్ట్ y కోఆర్డినేట్ గమనించండి. సర్కిల్ మీద మీరు P అనే పాయింట్ ఎక్కడ కన్సిడర్ చేసినా y కోఆర్డినేట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది, -1 to 1. అంటే -1 < b < 1 అవుతుంది.
ఇక్కడ ఏ అంటే మనకి ఏం తెలుసమ్మా, సైన్ ఎక్స్ కదా. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు, -1 <= sin x <= 1 చెప్పొచ్చు. అండ్ బి అనేది ఏం చెప్పొచ్చు, -1 <= cos x <= 1. ఓకే, ఇంతవరకు అర్థమైంది. ఇప్పుడు క్వాడ్రంట్స్ అనేవి అబ్జర్వ్ చేద్దాం. క్వాడ్రంట్స్ అని వేటిని అంటామమ్మా? ఇప్పుడు ఈ విధంగా ఎక్స్ యాక్సిస్ తీసుకున్నాను అండ్ ఇది వై యాక్సిస్ తీసుకున్నాను. ఓకేనా, వై డాష్, ఎక్స్ డాష్, ఓ అనేది ఒరిజిన్ ఇంటర్సెక్షన్ పాయింట్. మనం 1 కంప్లీట్ రివల్యూషన్ అంటే ఏం చెప్పుకున్నాం, 2π రేడియన్స్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ 1 కంప్లీట్ రివల్యూషన్ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే ఏమవుతుంది, ఒక్కొక్క పార్ట్ π/2 అవుతుంది. ఓకేనా, ఒక్కొక్క పార్ట్ π/2 అవుతుంది. సో ఇప్పుడు ఈ ఫస్ట్ పార్ట్ 0 to ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయ్యి π/2 వరకు ఉంటుంది. సెకండ్ పార్ట్లో π/2 నుంచి ఏమవుతుంది, ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఏంటి, π/2. సెకండ్ పార్ట్ 2π/2 అంటే ఏమవుతుంది, π వరకు ఉంటుంది. థర్డ్ పార్ట్ అబ్జర్వ్ చేస్తే 3π/2. నెక్స్ట్ ఫోర్త్ పార్ట్ 4π/2 అంటే 2π అవుతుంది. ఓకేనా, అర్థమైందా? సో ఇవన్నీ ఏంటి, ఈ 4 పార్ట్స్లో యాంగిల్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, మల్టిపుల్స్ ఆఫ్ π/2. సో మల్టిపుల్స్ ఆఫ్ π/2 వాటినే ఏమంటామంటే క్వాడ్రంట్స్ అంటారు. ఓకేనా, అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇక్కడ 0 degrees యాంగిల్ నుంచి ఇది π/2 ఉంటుంది. π/2 నుంచి ఇక్కడికి π ఉంటుంది. π నుంచి ఇక్కడికి 3π/2 ఉంటుంది. అగైన్ 3π/2 నుంచి ఇక్కడికి 2π ఉంటుంది. అర్థమైందా? సో ఇవి ఏంటి, క్వాడ్రంట్స్. దిస్ ఈజ్ ఫస్ట్ క్వాడ్రంట్ and this is second quadrant, this is third quadrant, this is fourth quadrant. ఓకేనా, అర్థమైందా? సో ఇప్పుడు ఒక్కొక్క క్వాడ్రంట్ అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్లో పాయింట్స్ అన్నీ ఏ విధంగా ఉంటాయమ్మా, ఏదైతే ఇక్కడ ఓఎక్స్ అనేది ఉందో ఇక్కడ అన్నీ మనం పాజిటివ్ తీసుకుంటాం. అదేవిధంగా ఓవై కూడా పాజిటివ్ తీసుకుంటాం. అంటే ఇప్పుడు నేను పి అనే పాయింట్ ఫస్ట్ క్వాడ్రంట్లో తీసుకుంటే కనుక ఇక్కడ ఎక్స్ కోఆర్డినేటివ్ పాజిటివ్ ఉంటుంది, వై కోఆర్డినేటివ్ పాజిటివ్ ఉంటుంది. అదే ఒకవేళ నేను పి అనే పాయింట్ సెకండ్ క్వాడ్రంట్లో తీసుకుంటే ఏ విధంగా ఉంటుందమ్మా, ఇక్కడేంటి ఓఎక్స్ డాష్ మీద ఉంటుంది ఎక్స్ కోఆర్డినేట్. అంటే ఇది నెగిటివ్ కదా, సో ఎక్స్ కోఆర్డినేట్ నెగిటివ్ అవుతుంది, వై కోఆర్డినేట్ పాజిటివ్ ఉంటుంది. థర్డ్ క్వాడ్రంట్లో కనుక పాయింట్ తీసుకుంటే ఇక్కడ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇక్కడ వై యాక్సిస్ నెగిటివ్ వై యాక్సిస్, అంటే రెండు కూడా నెగిటివ్ ఉంటాయి. ఫోర్త్ క్వాడ్రంట్లో తీసుకుంటే పాయింట్ అప్పుడే విధంగా ఉంటుంది, ఎక్స్ కోఆర్డినేట్ అంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీదే కదా ఉంది, అంటే పాజిటివ్ అవుతుంది. బి అనేది ఏంటి, వై కోఆర్డినేట్, ఇక్కడ నెగిటివ్ వై యాక్సిస్ అంటే నెగిటివ్ ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్లోని యాంగిల్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందమ్మా, 0 degrees నుంచి π/2 వరకు. సో యాంగిల్ అనేది 0 to π/2 ఉంటే అది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్నట్టు. సో అప్పుడు ఏబి వాల్యూస్ ఏ విధంగా ఉంటాయమ్మా, ఏ అనేది పాజిటివ్ ఉంటుంది, బి అనేది పాజిటివ్ ఉంటుంది. ఏ అంటే మనకేం తెలుసు, కాస్ ఎక్స్ అనేది పాజిటివ్. బి అంటే ఏం తెలుసు, సైన్ ఎక్స్ అనేది పాజిటివ్ ఉంటుంది. మరి టాన్ ఎక్స్ అంటే మనకేం తెలుసమ్మా, టాన్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అని తెలుసు కదా. సో సైన్ ఎక్స్ అనేది పాజిటివ్, కాస్ ఎక్స్ పాజిటివ్, రెండు పాజిటివ్ కాబట్టి టోటల్ టాన్ ఎక్స్ అనేది పాజిటివ్ ఉంటుంది. సో టాన్ ఎక్స్ అనేది పాజిటివ్ అయింది. అదేవిధంగా కాట్ ఎక్స్ అంటే ఏమవుతుంది, కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్. ఇక్కడ కాస్ ఎక్స్ అనేది పాజిటివ్, సైన్ ఎక్స్ అనేది పాజిటివ్ కాబట్టి టోటల్ కాట్ ఎక్స్ కూడా పాజిటివ్ అవుతుంది. మరి కొసికంట్ ఎక్స్ అంటే ఏం తెలుసమ్మా, 1/sin x. సైన్ ఎక్స్ అనేది ఏంటి, పాజిటివ్ కదా. సో టోటల్ కొసికంట్ ఎక్స్ కూడా పాజిటివ్ అవుతుంది. సీకంట్ ఎక్స్ అంటే ఏం తెలుసు, 1/cos x. కాస్ ఎక్స్ అనేది ఏంటి ఇక్కడ పాజిటివ్ కాబట్టి సీకంట్ ఎక్స్ పాజిటివ్ అవుతుంది.
అంటే ఫస్ట్ క్వాడ్రెంట్లో యాంగిల్ అనేది 0 to π/2 ఉంటుంది. 0 to π/2 దగ్గర ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఏమవుతున్నాయమ్మా, గ్రేటర్ దెన్ 0 ఉంటున్నాయి. అంటే ఆల్ ఆర్ పాజిటివ్. ఫస్ట్ క్వాడ్రెంట్లో ఆల్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ క్వాడ్రెంట్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు సెకండ్ క్వాడ్రెంట్ అబ్జర్వ్ చేయండి అమ్మా. సెకండ్ క్వాడ్రెంట్లో యాంగిల్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుందమ్మా, π/2 నుంచి π వరకు ఉంటుంది. ఓకేనా, సెకండ్ క్వాడ్రెంట్లో యాంగిల్ అనేది ఏ విధంగా ఉంటుంది, π/2 x π అవుతుంది. అండ్ ఇక్కడ P అనే పాయింట్ AB అనేది తీసుకుంటే వాటి యొక్క సైన్స్ అనేది ఏ విధంగా ఉన్నాయమ్మా, A అనేది <0 అవుతుంది, B అనేది <0 అవుతుంది. A అంటే ఏంటి, ఇక్కడ cos x అని తెలుసు కదా, cos x అనేది <0 అండ్ sin x, B అనేది sin x కదా, B అనేది ఏ విధంగా ఉంది, <0 అంటే sin x అనేది <0 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటి నుంచి tan xని ఏ విధంగా చెప్పొచ్చు, tan x అంటే sin x అని తెలుసు, sin x బై cos x అని తెలుసు. అవునా, ఇక్కడ sin x అనేది పాజిటివ్, cos x అనేది నెగిటివ్. సో పాజిటివ్ నెగిటివ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ కదా. అంటే ఇక్కడ tan x అనేది నెగిటివ్ అంటే ఏమైంది, <0. మరి cot x చూడండి, cot x అంటే ఏం రాయొచ్చమ్మా, cos x బై sin x అని రాయొచ్చు. ఇక్కడ cos x ఏం తెలుసు, నెగిటివ్ అని తెలుసు, sin x పాజిటివ్ అని తెలుసు. నెగిటివ్ పాజిటివ్ ఉన్నప్పుడు ఆ టోటల్ వాల్యూ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. అంటే ఇక్కడ cot x కూడా <0 ఉంది. మరి కొసికంట్ x ఏమవుతుందమ్మా, కొసికంట్ xని ఏ విధంగా రాయొచ్చు, 1/sin x అని రాయొచ్చు. sin x అనేది ఏం తెలుసు, పాజిటివ్ తెలుసు. సో పాజిటివ్ కాబట్టి కొసికంట్ x కూడా <0 ఉంటుంది. మరి సీకంట్ x ఏమవుతుందమ్మా, సీకంట్ x అంటే ఏం తెలుసు, 1/cos x అని తెలుసు. ఇక్కడ cos x అనేది ఏమిటి, నెగిటివ్, అంటే సీకంట్ x కూడా నెగిటివ్ అవుతుంది. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సెకండ్ క్వాడ్రెంట్లో sin x అండ్ కొసికంట్ x ఈ రెండు మాత్రమే పాజిటివ్ అవుతున్నాయి, రిమైనింగ్ అన్నీ కూడా నెగిటివ్. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ సెకండ్ క్వాడ్రెంట్లో ఏమవుతున్నాయమ్మా, ఓన్లీ sin x అండ్ కొసికంట్ x మాత్రమే పాజిటివ్ ఉన్నాయి. రిమైనింగ్ cos x, tan x, cot x అండ్ secant x ఇవన్నీ కూడా ఏంటమ్మా, ఇవన్నీ కూడా నెగిటివ్ అవుతున్నాయి. ఓకే, ఫస్ట్ క్వాడ్రెంట్లో అయితే అన్ని పాజిటివ్ అమ్మా, సెకండ్ క్వాడ్రెంట్లో ఓన్లీ sin x కొసికంట్ x మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ అన్నీ నెగిటివ్ అవుతున్నాయి. ఇప్పుడు థర్డ్ క్వాడ్రెంట్ అనేది చూద్దాం. ఓకే, థర్డ్ క్వాడ్రెంట్ చూడండి అమ్మా. థర్డ్ క్వాడ్రెంట్లో యాంగిల్ అనేది ఏ విధంగా ఉంటుంది, π నుంచి 3π/2 మధ్య ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు థర్డ్ క్వాడ్రెంట్లో యాంగిల్ ఏ విధంగా ఉంటుంది, π x 3π/2. సో ఈ విధంగా యాంగిల్ ఉన్నప్పుడు ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ యొక్క సైన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. థర్డ్ క్వాడ్రెంట్లో P అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ సైన్స్ ఏ విధంగా ఉన్నాయమ్మా, రెండు కూడా నెగిటివే. అంటే A <0 అండ్ B <0. A అంటే ఏం తెలుసు, cos x <0. B అంటే ఏం తెలుసు, sin x అనేది <0. వీటి నుంచి tan x ఏమవుతుందో చూడండి. tan x అంటే ఏం రాయొచ్చు, sin x బై cos x. sin x అనేది <0 అంటే నెగిటివ్, cos x అనేది <0 నెగిటివ్, రెండు నెగిటివ్ కాబట్టి టోటల్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమైంది, tan x అనేది పాజిటివ్ అయింది. అదేవిధంగా cot x ఏమవుతుందమ్మా, cos x బై sin x అని తెలుసు కదా. అండ్ ఇక్కడ cos x అనేది నెగిటివ్ అండ్ sin x అనేది నెగిటివ్, రెండు క్యాన్సిల్ అయితే టోటల్ ఏమవుతుంది, పాజిటివ్. సో cot x అనేది ఏమైంది, <0 అయ్యింది. నెక్స్ట్ కొసికంట్ x అంటే ఏం తెలుసు మనకి, 1/sin x అని తెలుసు. ఇక్కడ sin x అనేది ఏంటి, <0 కదా, అంటే నెగిటివ్ కదా. సో టోటల్ వాల్యూ కూడా నెగిటివ్ అవుతుంది. అంటే ఇక్కడ కొసికంట్ x ఏమైందమ్మా, <0 అయ్యింది. మరి సీకంట్ x అంటే ఏం రాయొచ్చు మనం, సీకంట్ x అంటే 1/cos x అని రాయొచ్చు. cos x అనేది ఏం తెలుసు, <0 అంటే నెగిటివ్ కదా. సో ఇక్కడ సీకంట్ x కూడా నెగిటివ్ అవుతుంది కాబట్టి సీకంట్ x <0 అయింది. ఇప్పుడు మీరు ఇక్కడ అన్ని ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఏవేవి పాజిటివ్ అయ్యాయి, tan x అనేది పాజిటివ్ అయింది, cot x అనేది పాజిటివ్ అయింది. రిమైనింగ్ అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయమ్మా, రిమైనింగ్ అన్నీ కూడా నెగిటివ్ ఉన్నాయి. ఓకేనా, సో ఏమర్థమవుతుందమ్మా, థర్డ్ క్వాడ్రెంట్లో ఓన్లీ tan x
కాటెక్స్ మాత్రమే పాజిటివ్ అవుతున్నాయి. రిమైనింగ్ అన్నీ అంటే ఏంటి, రిమైనింగ్ ఏంటి, సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, కొసికెంట్ ఎక్స్ అండ్ సీకెంట్ ఎక్స్ ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి, నెగిటివ్ అవుతున్నాయి. ఓకే, గుర్తుపెట్టుకోండమ్మా, ఫస్ట్ క్వాడ్రెంట్లో అన్నీ పాజిటివ్, ఆల్ ఆర్ పాజిటివ్. సెకండ్ క్వాడ్రెంట్లో ఓన్లీ సైన్ ఎక్స్, కొసికెంట్ ఎక్స్ మాత్రమే పాజిటివ్, మిగిలినవి నెగిటివ్. థర్డ్ క్వాడ్రెంట్లో టాన్ ఎక్స్, కాట్ ఎక్స్ మాత్రమే పాజిటివ్, మిగిలినవన్నీ నెగిటివ్ అవుతున్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రెంట్ చూద్దాం. సో ఇప్పుడు ఫోర్త్ క్వాడ్రెంట్ చూడండి అమ్మా. ఫోర్త్ క్వాడ్రెంట్లో యాంగిల్ ఏ విధంగా ఉంది, 3π/2 నుంచి 2π వరకును. ఓకే, సో ఫోర్త్ క్వాడ్రెంట్లో యాంగిల్ అనేది ఏ విధంగా ఉందమ్మా, 3π/2 x 2π అయినప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ యొక్క సైన్స్ ఏ విధంగా ఉన్నాయో గమనిద్దాం. అయితే ఫోర్త్ క్వాడ్రెంట్లో పి అనే పాయింట్ ఉంటే కనుక ఆ పాయింట్ యొక్క సైన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, ఒకటి ఏ అనేది పాజిటివ్ అంటే గ్రేటర్ దెన్ 0, బి అనేది నెగిటివ్ అంటే లెస్ దెన్ 0. ఏ అంటే ఏం తెలుసు మనకి, కాస్ ఎక్స్ అనేది ఏంటి, గ్రేటర్ దెన్ 0 అవుతుంది. అండ్ బి అంటే సైన్ ఎక్స్ అనేది లెస్ దెన్ 0 అవుతుంది. ఇప్పుడు టాన్ ఎక్స్ అవి గమనించండి. టాన్ ఎక్స్ అంటే ఏం తెలుసు, సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అని తెలుసు. సైన్ ఎక్స్ అనేది ఇక్కడ ఏంటమ్మా, లెస్ దెన్ 0 అంటే నెగిటివ్, కాస్ ఎక్స్ అనేది పాజిటివ్. సో ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఉన్నప్పుడు టోటల్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. అంటే ఇక్కడ టాన్ ఎక్స్ అనేది నెగిటివ్ అంటే ఏమైంది, లెస్ దెన్ 0. కాట్ ఎక్స్ గమనించండి. కాట్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చు, కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ అని రాయొచ్చు. కాస్ ఎక్స్ అనేది ఏ విధంగా ఉందమ్మా, గ్రేటర్ దెన్ 0 అంటే పాజిటివ్, సైన్ ఎక్స్ అనేది లెస్ దెన్ 0 అంటే నెగిటివ్. పాజిటివ్ నెగిటివ్ అంటే టోటల్ నెగిటివే కదా అవుతుంది. సో కాట్ ఎక్స్ అనేది కూడా లెస్ దెన్ 0 అయ్యింది. నెక్స్ట్ కొసికెంట్ ఎక్స్ చూడండి అమ్మా. కొసికెంట్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చు, 1/sin x అని రాయొచ్చు. ఇక్కడ సైన్ ఎక్స్ అనేది ఏంటి, నెగిటివ్. సో కొసికెంట్ ఎక్స్ కూడా ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. అంటే కొసికెంట్ ఎక్స్ అనేది లెస్ దెన్ 0 అయ్యింది. అదేవిధంగా సీకెంట్ ఎక్స్ అంటే మనం ఏం రాయొచ్చమ్మా, 1/cos x అని రాయొచ్చు. కాస్ ఎక్స్ అనేది ఏం తెలుసు, పాజిటివ్. అంటే సీకెంట్ ఎక్స్ అనేది కూడా పాజిటివ్ అవుతుంది. సీకెంట్ ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 0 అయ్యింది. ఇప్పుడు మీరు ఇక్కడ అన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఓన్లీ కాస్ ఎక్స్, సీకెంట్ ఎక్స్ మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ అన్నీ కూడా నెగిటివ్ ఉన్నాయి. ఓకే, అంటే ఫోర్త్ క్వాడ్రెంట్లో ఏమవుతుందమ్మా, ఫోర్త్ క్వాడ్రెంట్లో ఓన్లీ కాస్ ఎక్స్, సీకెంట్ ఎక్స్ మాత్రమే పాజిటివ్. ఏమేమి పాజిటివ్ ఉన్నాయి, ఓన్లీ కాస్ ఎక్స్ అండ్ సీకెంట్ ఎక్స్ మాత్రమే పాజిటివ్. రిమైనింగ్ సైన్ ఎక్స్, కొసికెంట్ ఎక్స్, టాన్ ఎక్స్ అండ్ కాట్ ఎక్స్ ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి, నెగిటివ్ అవుతున్నాయి. ఓకేనా, అర్థమైందా 4 క్వాడ్రెంట్స్ ఏ విధంగా చెప్పుకున్నామో. ఫస్ట్ క్వాడ్రెంట్లో ఏమేమి పాజిటివ్ అవుతున్నాయమ్మా, ఆల్ ఆర్ పాజిటివ్. సెకండ్ క్వాడ్రెంట్లో ఏమి పాజిటివ్ అవుతున్నాయి, ఓన్లీ సైన్ ఎక్స్ అండ్ కొసికెంట్ ఎక్స్. అండ్ థర్డ్ క్వాడ్రెంట్లో ఏమేమి పాజిటివ్ అవుతున్నాయమ్మా, టాన్, కాట్. ఫోర్త్ క్వాడ్రెంట్లో ఏం పాజిటివ్ అవుతున్నాయి, కాస్, సీకెంట్ ఎక్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి అమ్మా. ఫస్ట్ క్వాడ్రెంట్ అంటే యాంగిల్ ఏంటి, 0 x π/2. సో యాంగిల్ అనేది 0 to π/2 ఉన్నప్పుడు అన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ పాజిటివ్ అవుతాయి. యాంగిల్ అనేది π/2 to π ఉన్నప్పుడు అంటే సెకండ్ క్వాడ్రెంట్లో ఉన్నప్పుడు సైన్ ఎక్స్, కొసికెంట్ ఎక్స్ మాత్రమే పాజిటివ్ అవుతాయి, రిమైనింగ్ అన్నీ నెగిటివ్. నెక్స్ట్ యాంగిల్ అనేది π x 3π/2 అయినప్పుడు థర్డ్ క్వాడ్రెంట్లో ఉన్నట్టు కదా, థర్డ్ క్వాడ్రెంట్లో టాన్ ఎక్స్, కాట్ ఎక్స్ మాత్రమే పాజిటివ్ అవుతాయి, రిమైనింగ్ అన్నీ నెగిటివ్ అవుతాయి. నెక్స్ట్ యాంగిల్ అనేది 3π/2 నుంచి 2πలో ఉందనుకోండి, అప్పుడు ఫోర్త్ క్వాడ్రెంట్లో ఉన్నట్టు. ఫోర్త్ క్వాడ్రెంట్లో కాస్ ఎక్స్, సీకెంట్ ఎక్స్ మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ అన్నీ నెగిటివ్. గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీరు చిన్న కోడ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఆల్ స్కూల్ టు కాలేజ్. సో మీరందరూ స్కూల్ నుంచి కాలేజ్కి వచ్చారు కదా. సో ఆల్ ఫస్ట్ క్వాడ్రెంట్లో ఆల్ పాజిటివ్. ఇక్కడ స్కూల్ అన్నాం అంటే ఫస్ట్ ఎస్తో స్టార్ట్ అయిందా, ఎస్ అంటే సైన్ గుర్తుకు రావాలి. సైన్ యొక్క రెసిప్రోకల్ కొసికెంట్. నెక్స్ట్ 2 టీతో స్టార్ట్ అయ్యేది ఏంటి, టాన్. టాన్కి రెసిప్రోకల్ కాట్. కాలేజ్ సితో స్టార్ట్ అవుతుంది కదా,
సి అంటే కాస్ యొక్క రెసిప్రోకల్ సీకెంట్. ఓకేనా? ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు, ఆల్ స్కూల్ టు కాలేజ్ అని. ఓకే, సో ఏదైతే ఇక్కడ ఈ 4 క్వాడ్రెంట్స్ డ్రా చేసానో అమ్మా, ఈ పిక్చర్ మీకు అలా మైండ్లో ఫిక్స్ అయిపోవాలమ్మా. ఓకే, సో ఏ ప్రాబ్లం చెయ్యాలన్నా సరే ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామమ్మా? ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ యొక్క సైన్స్ అనేవి డిఫరెంట్ యాంగిల్స్ దగ్గర ఏ విధంగా ఉంటాయి అనేది నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో మనం ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ యొక్క డొమైన్, రేంజ్ ఏ విధంగా ఉంటాయో నేర్చుకుందాం. ఓకేనా? ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.